పాట నమ్ముకోలేదు నువ్వు. పాటని నమ్ముకున్నందుకు ఇంత ప్రయాణంలో జాతి కోసం, జాతి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని ఒక గీతంను ఆ రోజున సందర్భంలో ఆ ఉద్యమ నేపథ్యంలో రాసినప్పుడు అది ఈరోజు ఇంత ప్రయాణం చేస్తుందని, ఇంత చరిత్ర సృష్టిస్తుందని ఆ రోజు నువ్వు అనుకున్నావా? అనుకోలేదు, ఏ రోజు అనుకోలేదు. అది కామారెడ్డి దుమ్దాము, కామారెడ్డి గంజిలో దుమ్దాము ఏ పాట ముందు వాడాలి, ఏ పాట ఎత్తుకోవాలన్నప్పుడు అయ్యో తెలంగాణకు పాడుకునేందుకు ఒక పాట లేదా, సత్యలోకాన పోయిండో గూడంజనను. నిజంగా నా దగ్గర నా సమీపాన నడిసి కలిసి నడుస్తున్న గోరెట్ట వెంకన్నను ఈ ఇద్దరిని పాడమన్నప్పుడు వాళ్ళు అన్న లేదు మంచికో చెడుకో ఇప్పుడు బాలకృష్ణ గారిని కూడా గుర్తు చేయాలి ఇక్కడ. అది తెలంగాణ నేపథ్యం కోసం పుట్టిన ధూమ్ధామ్, ఒక సాంస్కృతిక సేన అన్నది. కోటి గుండెలను దుందుబులు చేసుకొని మ్రోగించిన ధూమ్ధామ్ తదనంతరం దుకాణమైంది. వాళ్ళ దరిద్రం వాళ్ళకు వదిలేద్దామన్నా, దాన్ని ఇప్పుడు ఆ సమస్య కాదు. ఇప్పుడు ఆ పాట పుట్టుకకు కారణము, ధూమ్ధామ్ పుట్టుకకు కారణము కామారెడ్డి. ఎందుకంటే నేను ఓరుగల్లు ఒక జీతగాడిగా ఓరుగల్లు నేలగన్నది కానీ అందశ్రీ పురుడు పోసుకున్న నేల మాత్రము అందశ్రీని కవిగా గన్న నేల ఇందూరే. నేను బతుకు తెరువు కోసం ఉపర పని తాపి పని నేర్చుకోవడానికి పోయినప్పుడు శంకర్ మహారాజని శృంగేరి సాధు పుంగవుడి ఆశీస్సులు, అజేయమైన ఉపనయన ధర్మాలు, ఆయననే నాకు మండల దీక్షనిచ్చి అరే ఎంగిలి పాటలు పాడకురా, ఈ ఎంగిలి కవిత్వాలు పద్యాలు వద్దురా, నీలో అమ్మ కొలువై ఉన్నది దాన్ని అడుగురా అని అన్న మాట నా జీవితకాలం కాదు ఎన్ని జన్మలకైనా అందుకోసము ఆ మహనీయుల మాట మంత్రమై నిజంగా ఒక అనాథను, ఒక అనామకుని మీ దగ్గర ఒక మహాపండితుల వారసత్వంగా కూర్చున్న నీ ముందట 4 మాటలు మాట్లాడుకునే అదృష్టం వచ్చినప్పుడు ఈ నేలకు నన్ను గన్న అన్ని తానై నన్ను నడుపుతున్న ఈ వాక్కు తెలుగు శబ్దం కదా, తెలుగు నుడిగారం కదా, తెలుగు పదబంధం కదా. ఇటు తెలంగాణ పలుకుబడి కాదనను, అయినా భాష అందరూ తెలుగే కదా, ఆ తెలుగు వెలుగే కదా మన జీవనం. ఇవాళ దారులు రాదారులు అలా పుట్టింది ఆ పాట ఉద్యమ నేపథ్యంలో. ఆ ఉద్యమ నేపథ్యంలో ఆ పాట పుట్టినప్పుడు ఇంత చరిత్ర ఇలా అవుతుందని ఊహించలేదు. కాదు నాన్న, కలనైన ఊహించని కంకణం అది, అదే కలనైన ఊహించని కార్యోను ముఖం అది, కలనైన ఊహించని తెలంగాణ ప్రభాత గీతం అది, కలనైన ఊహించని ప్రజల నా తెలంగాణ 4.5 కోట్ల గుండె సప్పుడు శరణాగతి తెలంగాణకు. అన్న ఈ పాటను నువ్వు జాతికి అంకితం చేస్తూ ఈ జాతి కోసం ఆ గీతాన్ని ఎన్నో ఏళ్ల క్రితం రాశావు. ఎన్నో ఏళ్ల నుంచి ఆ గీతం అన్ని రకాల పండితులు, పామరులు, అన్ని ప్రాంతాల వారికి కూడా ఆ గీతం మారుమోగింది. చాలామందికి నాలుగుపై ఆ నాట్యం చేస్తూ ఉంటుంది, ఉద్యమాన్ని ఊపింది. ఉద్యమం తర్వాత కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ పాట చాలామందికి ఇష్టమైన పాట, చాలామందికి ఆ పాట వచ్చు. అయితే ఇటీవలే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన, తెలంగాణ ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన నీ పాట పట్ల నువ్వండే ఒక ఇష్టము, ఆ పాట మీద అభిమానము, గౌరవంతో దాన్ని ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఒక అధికార గీతంగా దాన్ని ప్రకటించి గొప్ప ఉత్సవం చేసి నిన్ను సత్కరించి ఇవన్నీ చేశారు. ఆ సందర్భంలో నువ్వు ఆ పాట అక్కడ వాళ్ళు పాడుతూ ఉంటే నువ్వు ఆ భావోద్వేగానికి గురై ఆనంద బాష్పాలు ఆలుస్తూ ఒక ఇదిలోకి వెళ్ళావు కదా, ఆ మానసిక స్థితి ఒకసారి చెప్పాను. శర్మ ఒక్క మాట చెప్పాలి. ఇప్పుడు అది చాలామంది అనుకున్నది ఏంటి అంటే ఆనంద బాష్పాలు, కానీ అది వాస్తవానికి ఆనంద బాష్పాలు కావు. కట్టలు తెంచుకొని తన్నుకొచ్చిన దుఃఖం మాత్రమే అది. ఎందుకంటున్నానంటే పాట పుట్టుకకు కారణం ఎందూరైనప్పుడు, పాటకు పుట్టుక పురుడైన తెలంగాణ అయినందుకు ఈ పాటను ప్రజలలోకి విస్తారంగా పంపించినవాడు, ఆ పాట పరివ్యాప్తికి చేదోడు వాదోడు అయినోళ్ళదల్లా కేసీఆర్ పాత్ర అమోఘమైంది. అందులో నాకు ఎలాంటి పేచి లేదు. ఈ పాట పుట్టుకకు జన జాగరణ సేన అని ఉమాకాంతు, ఉమాపతియా ఉమాకాంత్ అనేది మాత్రం నాకు ఇక్కడ ఉమాకాంతు అని నేను అనుకుంటున్నా, ఉమాపతి కాదు. లేదు ఈ రెండుట్ల పేరు ఉమ మాత్రం, అమ్మాయిద మాత్రం ఉన్నదా ఉమ దే ఉన్నది. ఆయన జాగరణ సేన అని తెలంగాణ ఒక రక్షణ వలయంగా 1,00,000 మంది యువకులతోటి అది ప్రవేశపెట్టినప్పుడు
ఆ జనజాగరణ సేనలో ఇది తెలంగాణ ప్రార్థన గీతంగా ప్రకటించారు. మొట్టమొదటిగా ఆయన అది అది అలా ప్రకటించినప్పుడు కేసీఆర్ గారు, ఉమాపతి ఇంజనీర్ గారు వీళ్ళందరూ లేచి 1,00,000 మంది లేచి ఆ పాటను తలకెత్తుకున్న వాళ్ళు. ఇది ఎక్కడ నాకు ఎలాంటి సమస్య, ఎలాంటి సందిగ్ధత లేదు. సగర్వంగా గుండె విప్పి వాళ్లకు నేను కృతజ్ఞత చెప్తున్నాను. వాస్తవంగా సత్యం అది. దాన్ని పరివ్యాప్తి చేసింది 2 వేదికలు నాన్న. మొట్టమొదటి పాదములో కేసీఆర్ గారు, ఉమాపతి గారు, ఇంజనీర్ గారు, ఆయన ఏలే నరేంద్ర గారి శిష్యుడు ఆయన. ఈ ఇద్దరి దాని పాదు దాని మొలకెత్తి పందిరేసిన వాళ్ళు వీళ్ళే. కానీ దీన్ని పరివ్యాప్తి చేసింది తెలంగాణ రచయితల వేదిక, సాహిత్యపరంగా ఆ వేదిక, పాటపరంగా ధూమ్ధాం. ఎక్కడ కానీ ఈ పాట లేకుండా, కానీ ఇది మొత్తము రెక్కలు విప్పి గగనాంతర సీమను ఆవహించి దశదిక్కులకు పరిగెత్తిన స్థానం మాత్రము మా అమ్మ ఒడి ఆదిలాబాదు, బాసరమ్మ ఒడి ఆదిలాబాదు కదా. ఆదిలాబాదు రచయితల సభ జరుగుతున్నప్పుడు అక్కడ జెండా గీతం సిద్ధారెడ్డి సారు గీతమే పాడేవాళ్ళు. నాగేటి సాలలో నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బ్రతుకుల్లో నా తెలంగాణని సిద్ధారెడ్డి సారు పాట పాడదురు. అది మన దేశపతి పాడేది. ఆ రోజు ఎందుకో ఈ పాటకు మరి ఇలా జరిగేది ఉన్నదా కాలము, మనకు దేశపతి కద్దుల ఆల్చం కొత్తాడు. అప్పటికే ఆలస్యమైంది, జెండా వందనం చెయ్యాలి అన్నప్పుడు సిద్దిపేటలో దీన్ని ఒకసారి పాడతాను, ఒక పల్లవి 2 చరణాలుగా సిద్దిపేట వేదిక మీద పాడతాను నేను దీన్ని. అది కూడా రచయితల వేదిక మీదనే పాడతాను. ఇది పుట్టుకకు కారణం ధూమ్ధామైన, అది పురుడు పోసుకున్నది తెలంగాణ రచయితల వేదిక మీదనే. దానికి పేరు పెట్టి దానికి పేరు పెట్టి దాన్ని పెద్దగా చేసి ఊరేగించింది కూడా ధూమ్ధాము. ఎంత గొప్ప పాత్రను రచయితల ఈ 2 వేదికలకు నేను వినమ్రా, ఈ 2 వేదికల మీద నా జర్నీ ఉంటుంది నాన్న. నాకు పాటల వేదిక కాదు, సాహిత్య వేదిక గీద. నాకు 2 రెక్కలుగా ఈ 2 సంస్థలు నన్ను అభిమోచినయా, వాటిని నేను మోసిన పక్కన పెడదాం. ఆ రీతిగా దుఃఖానికి ఆనంద బాష్పాల ఆ ఆనంద బాష్పాలకు అక్కడ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటను 6 ఏళ్ల పాటు, 6 ఏళ్ళైంది నాన్న, ఇది 90, దీనికి 21 సంవత్సరం. ఇప్పుడు 24 కదా ఈరోజు, అంటే 21 ఏళ్ళు. 21 సంవత్సరం ఈ పాట పుట్టి. అది నెల మాత్రం చెప్పలేను కానీ 20 ఏళ్ళు అయింది. అది 2వ నెలలో ధూమ్ధాం పురుడు పోసుకున్నది. 3వ నెలల 2002 3వ నెలలో ఈ పాట మొలకెత్తడం. ఆ రీతిగా 21 సంవత్సరం ఈ రచనకు. అట్లా ఆ వేదిక మీద పాటకు పట్టము. ఒకడు పాటతోటి రాష్ట్రానికి వచ్చాడు. అదే పాటను ప్రజలనే పందులు చేసి పరివ్యాప్తి చేసినోడు. మరి ఏ రోగమో ఏ దరిద్రమో నాకు తెలియదు, కానీ వాళ్ళ సంస్కారానికి వదిలిద్దాం నన్ను. అదే పాటను తన గుప్పిట బట్టి, నేను లేనిది తెలంగాణ లేదు, నేను మాట్లాడంది ఏ తెలంగాణ కాలు గదుపదు తల ఊపదు అన్నంత నేపథ్యానికి సారుపోయి ఆ పాటను అనచడానికి, ఆ పాటను ఏ పాటతోటి రాష్ట్రం వచ్చిందో, ఏ పాటలతోటి మీరు పట్టాభిషేకాలు చేసుకున్నారో ఆ పాట అంటే నా ఏకవచనం కాదు, నా బహువచనమే. పాటలు అనేక మంది ఉన్నాయి కదా. మీరు పాటలను ప్రతిదానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మీరు పాటతో రాష్ట్రం వస్తే 10 పాటల పుస్తకం వదిలే ఏం దరిద్రమో మీ సంస్కారానికి వదిలేస్తా. అంటే మీకు అది కూడా మళ్ళీ ఎస్కేపిజం వీళ్ళకు బాగా తెలుసు. సిద్దిపేటలకు ప్రతిదీ సిద్దిపేట నుంచే వచ్చిందనే భ్రమలో బతుకుతున్నారు వీళ్ళు. రాష్ట్రం సిద్దిపేటల్లో తెచ్చిండ్రు, తెలంగాణ రచయితల వేదిక సిద్దిపేటల్లో తెచ్చిండ్రు, ధూమ్ధామును సిద్దిపేటల్లో తెచ్చిండ్రు. లేదు పాటల పుట్టుకకు పందిరులైన పాదు అయిన అయ్యో సిద్దిపేటనే ఇప్పుడు జ్ఞానవాంగ్మయానికి వాల్మీకం. ఇంత ఆత్మద్రోహం వద్దు అంట నాన్న.